హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 5 బ్లూ చిప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటూ ఉన్నారో, వాళ్ళ క్యాపిటల్ లాస్ అవ్వకుండా కేవలం లార్జ్ క్యాప్ స్టాక్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఈ వీడియోలో ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ని అయితే డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది 912 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే, మన దగ్గర ఇండియాలో ఇన్సూరెన్స్ యొక్క అవేర్నెస్ అనేది పబ్లిక్లో పెరుగుతూ ఉంది. సో కమింగ్ ఇయర్స్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనే ఒపీనియన్తో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ 3 మంత్స్లో చూసుకున్నట్టయితే మనకి 55% రిటర్న్స్ ఇచ్చిందండి. ఏదైతే మార్చ్లో ఫాలింగ్ జరిగిందో అక్కడ నుంచి 325 రూపీస్ పెరగడం అనేది అయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది 91,358 క్రోర్స్గా కనిపిస్తుంది. సో దీని యొక్క రిస్క్ చూసుకున్నట్టయితే లో రిస్క్ కంపెనీ. స్టాక్ యొక్క రిస్క్ అనేది 1.37 టైమ్స్ టు నిఫ్టీ అనేది కనిపిస్తుంది. సో నిఫ్టీ అనేది 1% ఫాల్ అయితే ఇది 1.37% వరకు మ్యాక్సిమం ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే దీంట్లో కనిపిస్తుంది. సో ఎందుకంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఎందుకు ఎక్కువగా ఫాల్ అవ్వవు అంటే, వీటిలో పబ్లిక్ దగ్గర స్టేక్ అనేది తక్కువగా ఉంటుంది. మనకి మంచి ఇన్వెస్టర్స్ దగ్గరే, ఎఫ్ఐఎస్ దగ్గర, మ్యూచువల్ ఫండ్స్ దగ్గరే వీటి యొక్క స్టేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిలో ఫాలింగ్ అనేది మనం తక్కువగా చూడవచ్చు. క్యాపిటల్ అనేది సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి దీంట్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు. దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూసినట్టయితే నెగిటివ్గా ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ అనేవి బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ అనేవి పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే తక్కువగా డివిడెండ్స్ ఇస్తున్న కంపెనీ. ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్గా ఉంది. అలాగే నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో టిక్కర్ టేప్ ఫోర్కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో మీడియం టార్గెట్ అనేది 1 ఇయర్కి 975 రూపీస్గా ఇస్తే, హయ్యెస్ట్ టార్గెట్ అనేది 1200 రూపీస్గా ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మళ్ళీ క్రైసిస్లో ఏదైనా హెవీ క్రైసిస్ వచ్చి ఫాల్ అయితే కనుక 715 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఫోర్కాస్ట్ అనలిస్టులు చెప్తూ ఉన్నారు. సో మంచి రిటర్న్స్ ఇస్తే కనుక దీంట్లో 31% రిటర్న్స్ని మనం యాన్యువల్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ 3 to 5 ఇయర్స్ మీకు హారిజన్ ఉంటే కనుక దీన్ని మీరు బయింగ్కి అబ్జర్వ్ చేయవచ్చు. మినిమం 15% కాగార్ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ. సో దీంట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే 60.7% కనిపిస్తూ ఉంది. సో దీంట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది తగ్గడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. డిసెంబర్ 2018లో 84.1% ఉంది. కానీ కమింగ్ క్వార్టర్స్లో చూసుకున్నట్టయితే తగ్గడం కనిపిస్తూ ఉంది. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి స్టేక్ సేల్ చేస్తూ ఫండ్ రైజింగ్ అనేది ఎవ్రీ లార్జ్ కంపెనీ అయితే చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా లాస్ట్ క్వార్టర్లో జూన్లో చూసుకున్నా కూడా 2% స్టేక్ని అయితే సేల్ చేయడం మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో దీంట్లో హిస్టారికల్ డిఐఐ అండ్ ఎఫ్ఐఐ డేటా చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క స్టేక్ అయితే పెరగడం కనిపిస్తూ ఉంది. సో దీంట్లో నెట్ ప్రాఫిట్ క్వార్టర్లీ చూసుకున్నట్టయితే 390 క్రోర్స్ని మనకి జూన్ క్వార్టర్లో వీళ్ళు నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. సో ఓవరాల్గా ఆల్ క్వార్టర్స్లో మనకి పాజిటివ్ ప్రాఫిట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో హయ్యెస్ట్గా 530 క్రోర్స్ని మార్చ్ 2020లో చూపించడం జరిగింది. సో ఇది సర్కిల్ బిజినెస్ అనమాట, సర్క్యులర్ బిజినెస్. ఇది ఎందుకంటే మార్చ్ క్వార్టర్లోనే ఎందుకు వస్తుంది అంటే, ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఎక్కువగా లైఫ్ ఇన్సూరెన్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు మార్చ్ క్వార్టర్లో. సో మార్చ్ క్వార్టర్లో అయితే వీటి యొక్క ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల దీంట్లో 530 క్రోర్స్ కనిపించింది. కానీ పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా జూన్లో ఇది 390 క్రోర్స్ని చూపించడం అయితే మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ఆపరేషనల్ రెవెన్యూ అనేది కూడా పాజిటివ్గా ఉంది, 377 క్రోర్స్గా కనిపిస్తూ ఉంది. సో మార్చ్ క్వార్టర్లో ఇది 909 క్రోర్స్గా కనిపించింది. దీని యొక్క అసెట్ వాల్యుయేషన్ చూసుకున్నట్టయితే మనకి 2012 మార్చ్లో చూసుకున్నట్టయితే 48,240 క్రోర్స్గా ఉంది. ప్రజెంట్ మార్చ్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 2020లో 1,65,580 క్రోర్స్గా కనిపిస్తుంది. సో అసెట్ వాల్యుయేషన్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెంట్ గ్రోత్ అనేది మనకి ఇందులో కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ యాన్యువల్లీ చూసినట్టయితే 17.51% ఉంది, విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్. అలాగే నెట్ ప్రాఫిట్ యాన్యువల్లీ చూసినట్టయితే 1,422 క్రోర్స్గా చూపించడం జరిగింది. ఇది కూడా కన్సిస్టెంట్గా పెరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ మనం క్వార్టర్లీ తగ్గినా క్వార్టర్లీ పెరిగినా ఓవరాల్ ఇయర్లీ చూసుకున్నట్టయితే ఇది ఎవ్రీ ఇయర్ గ్రోత్ అయితే దీంట్లో కన్సిస్టెంట్గా కనిపిస్తూ ఉంది. చూడండి, 555 క్రోర్స్ నుంచి 1,422 క్రోర్స్ వరకు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే మనకి ఇందులో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రెవెన్యూ చూసినా కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు. మార్చ్ 2014 వరకు మంచి గ్రోత్ కనిపించింది. ఆ తర్వాత తగ్గింది. 2015లో 990 క్రోర్స్, తర్వాత 2016లో 977 క్రోర్స్. 2016 తర్వాత మళ్ళీ మనకి మంచి గ్రోత్ అనేది అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది. 2017, 18, 19, 20లో ఇయర్ ఆన్ ఇయర్ కంటిన్యూగా గ్రోత్ అనేది అయితే మనకి రెవెన్యూలో కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క డెట్ చూడండి,
డెట్ అనేది జీరో డెట్ ఉన్న కంపెనీ. సో దీని యొక్క స్టాక్ పీఈ చూసుకున్నట్టయితే 63.34% ఉంటే ఇండస్ట్రీ పీఈ అనేది 56.76% ఉంది. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 7% ఎక్కువగా ఉంది. ఇది హెవీ అయితే అనుకోవట్లేదు నేను, ఎందుకంటే లార్జ్ క్యాప్ కంపెనీస్లో పీఈ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. హై ప్రీమియం చెల్లించే మనం స్టాక్ని బై చేయాల్సి ఉంటుంది. బ్లూ చిప్ కంపెనీస్ ఏవి చూసినా కూడా మనకి హైయెస్ట్ పీఈ రేట్లో ఉంటాయి, కానీ ఇది ఇండస్ట్రీ పీఈకి దగ్గరగానే ఉంది కాబట్టి స్టిల్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లోనే ఉంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. దీని యొక్క పీర్ కంపారిజన్ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఈ 3 కంపెనీసే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో లిస్టింగ్ అయిన కంపెనీస్ అనమాట. సో వీటిలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే దీని యొక్క 5 years యావరేజ్ ప్రాఫిట్ వేరియేషన్ చూసినట్టయితే 12.76%, సేల్స్ వేరియేషన్ చూసినట్టయితే 20.91% కనిపిస్తూ ఉంది. మిగతా కంపెనీస్తో చూసుకున్నట్టయితే ఇది హైయెస్ట్గా ఉండడం వల్ల సేల్స్ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క యాన్యువల్ రిటర్న్స్ మనం ఆల్రెడీ గ్రాఫ్లో చూడడం జరిగింది. దీని యొక్క స్ట్రెంగ్త్ చూసినట్టయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి దీంట్లో స్టేక్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాయి. లాస్ట్ మంత్లో చూసిన ఇంక్రీజ్ అనేది కనిపించింది, లాస్ట్ క్వార్టర్లో కూడా ఇంక్రీజ్ అనేది కనిపించింది. ప్రమోటర్ ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0 ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది లాస్ట్ ఇయర్స్గా చూసుకున్నట్టయితే మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. నో డెట్ కంపెనీ, జీరో డెట్ కంపెనీ క్వార్టర్లీ గ్రోత్ అని నెట్ ప్రాఫిట్ అంటే ఇయర్ ఆన్ ఇయర్లీ చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. స్ట్రాంగ్ మూమెంటం టెక్నికల్ వైజ్గా చూసుకున్నా కూడా దీంట్లో స్ట్రాంగ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. ఎఫ్ఐఐస్ యొక్క స్టేక్ అనేది పెరగడం కూడా పాజిటివ్గా ఉందన్నమాట. సో దీని యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి వి షేప్ రికవరీ అనేది దీంట్లో క్లియర్గా చూడవచ్చు. 55% ర్యాలీ అనేది మనకి మంచి పాజిటివ్ ర్యాలీ కనిపిస్తుంది. సో ట్రెండ్ లైన్ చూసినట్టయితే మనకి 900 కంటే బిలో 850 లెవెల్స్ కంటే ఎబో లాస్ట్ 15 days నుంచి ఇది కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. సో లాస్ట్ థర్స్డే రోజున ఇది 900 లెవెల్స్ని బ్రేక్ చేస్తూ చాలా మంచి పాజిటివ్ మూమెంటం ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఫ్రైడే రోజు చూసుకున్నట్టయితే డోజీ ప్యాటర్న్ ఏర్పరిచినప్పటికీ ఇది 900 లెవెల్స్లో అయితే సపోర్ట్ని తీసుకొని మళ్ళీ ఫర్దర్గా ర్యాలీ తీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 900 లెవెల్స్లో మనకి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఇది కనిపిస్తూ ఉంది. 1030 లెవెల్స్ అనేది ఇది ఆల్ టైమ్ హై అనమాట. సో 1030 లెవెల్స్ని కూడా కమింగ్ 1 yearలో బ్రేక్ చేసే అవకాశాలు అయితే దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. ఇది 2419 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇది లాస్ట్ పాండమిక్ సిచ్యువేషన్స్ నుంచి కేవలం 19% ప్రాఫిట్ అనేది కనిపించింది. 19% మాత్రమే గ్రోత్ అనేది కనిపించింది. సో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇంకా గ్రోత్ అనేది బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దీంట్లో హైయెస్ట్ ప్రైస్ చూసినట్టయితే మీరు 3844 రూపీస్గా కనిపిస్తుంది. లోయెస్ట్ ప్రైస్ చూసినట్టయితే 1962 రూపీస్. అంటే 1962 రూపీస్ నుంచి కేవలం 550 to 560 రూపీస్ హయ్యర్లో ఇది ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది చాలా మంచి పాజిటివ్ మూమెంట్ అనమాట. అలాగే లార్జ్ క్యాప్ కంపెనీ 51,332 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. రిస్క్ అనేది లో రిస్క్ అండి, 1.43 times టు నిఫ్టీ అనమాట. ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ అనేవి బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ అనేవి పీర్ కంపారిజన్తో చూసినట్టయితే తక్కువగా ఇస్తుంది. ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్గా ఉంది. అలాగే నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. సో ఫోర్కాస్ట్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే మనకి దీంట్లో మినిమం మీడియం అయితే 2800 టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు 1 yearకి. హైయెస్ట్ టార్గెట్ 3100 వరకు కూడా దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ స్టాక్లో ఫాల్ అనేది వస్తే కనుక 1971 వరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే టిక్కర్ టెక్ ఫోర్కాస్ట్లో మనకి చూపించడం జరిగింది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి 74% అనేది ప్రమోటర్స్ దగ్గర ఉంది, 12.2% అనేది పబ్లిక్ దగ్గర ఉంది. సో పబ్లిక్ దగ్గర ఎప్పుడైనా సరే తక్కువ షేర్ ప్యాటర్న్ అనేది ఉండాలి. సో పబ్లిక్ దగ్గర ఇక్కడ కూడా మనకి తక్కువ అనేది కనిపిస్తుంది. దీంట్లో ఎఫ్ఐఎస్ యొక్క డిఐఎస్ యొక్క ఇంక్రీజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, డిఐఎస్ యొక్క ఇంక్రీజ్ అనేది మనకి 2% వరకు పెరిగింది. ఎఫ్ఐఎస్ అనేది 10.7% వరకు పెరగడం జరిగింది. సో ఇది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే క్వార్టర్లీ ఇది లాస్ట్ క్వార్టర్లో జూన్లో 302 crores ప్రాఫిట్ చూపించిన కంపెనీ. సో మార్చ్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ 53 crores హైయెస్ట్ ప్రాఫిట్ని అయితే చూపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ జూన్ 2019లో 291 crores ప్రాఫిట్ చూపించింది. దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3 crores ప్రాఫిట్స్ని హైయెస్ట్గా చూపించడం జరిగింది. ఇది పాజిటివ్ రిజల్ట్ని పోస్ట్ చేసిన కంపెనీ. అలాగే ఆపరేషనల్ రెవెన్యూ అనేది కూడా కంటిన్యూగా కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంది, పాజిటివ్గా ఉంది. అసెట్ వాల్యూ చూసినట్టయితే మనకి 2012లో 1237 crores ఉంటే మార్చ్ 2020కి 4308 crores పెరగడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ అసెట్ వాల్యుయేషన్స్ అనేది పెరగడం కనిపిస్తుంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 31.33% ఉంది. చూడండి, చాలా మంచి పాజిటివ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న కంపెనీ.
అదేవిధంగా నెట్ ప్రాఫిట్ యాన్యువల్లీ చూసినట్టయితే 1262 క్రోర్స్గా చూపించడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ మనకి మంచి గ్రోత్ అనేది నెట్ ప్రాఫిట్లో యాన్యువల్ రిటర్న్స్లో చూపించడం జరిగింది. 269 క్రోర్స్ 2012లో ఉంటే 1262 క్రోర్స్ అనేది మార్చ్ 2020లో కనిపించడం జరిగింది. సో రెవెన్యూ చూసుకున్నా కూడా మనకి కన్సిస్టెంట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. 690 క్రోర్స్ నుంచి 2143 క్రోర్స్ వరకు. సో దీని యొక్క డెట్ చూసినట్టయితే జీరో డెట్ ఉన్న కంపెనీ. అలాగే స్టాక్ పీఈ అనేది కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉంది. పీర్ కంపారిజన్తో చూసినట్టయితే ఇండస్ట్రీ పీఈ అనేది 19.24 ఉంటే స్టాక్ పీఈ అనేది 40.46% అనేది కనిపిస్తూ ఉంది. కాకపోతే దీని యొక్క గ్రోత్ అనేది మాత్రం రిటర్న్స్ పర్సంటేజ్లో చూసినట్టయితే చాలా మంచి గ్రోత్ అనేది అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క స్ట్రెంగ్స్ చూసినట్టయితే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెరుగుతూ ఉంది. అలాగే నెట్ క్యాష్ ఫ్లో అండ్ పెరుగుతూ ఉంది. ఆపరేషనల్ ప్రాఫిట్స్ నుంచి నెట్ క్యాష్ ఫ్లో అనేది పెరగడం అనేది పాజిటివ్ అనమాట. రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా పెరుగుతూ ఉంది. ఇంక్రీజింగ్ ప్రాఫిట్స్ మార్జిన్ అండి, గ్రోత్ నెట్ ప్రాఫిట్ అనేది ప్రాఫిట్స్ మార్జిన్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంక్రీజింగ్ మనకు కనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ చార్ట్లో చూసాం కూడా అది. సో మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ క్వార్టర్లో కూడా బై చేశారు, లాస్ట్ మంత్లో కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ ఎఫ్పిఐస్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. బుక్ వాల్యూ పర్ షేర్ అనేది కూడా లాస్ట్ 2 years నుంచి ఇంప్రూవ్ అవుతూ ఉంది. యాన్యువల్ నెట్ ప్రాఫిట్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. దీంట్లో పాజిటివ్ ఎందుకంటే ఇది స్టాక్ పీఈ అనేది హైయెస్ట్గా ఉన్న దీన్ని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే దీని యొక్క ఎంఏసిడి చూసినట్టయితే మనకి ఎంఏసిడి లైన్ అనేది -25 దగ్గర కనిపిస్తూ ఉంది చూడండి. సో ఎంఏసిడిలో ఇది ఓవర్ సోల్డ్ జోన్లో కనిపిస్తూ ఉంది. సో ఇది చాలా మంచి పాజిటివ్ మూమెంటం అనమాట. సో టెక్నికల్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి ఇది పాజిటివ్గా కనిపిస్తుంది. దీని యొక్క సపోర్ట్ లెవెల్స్ చూసినట్టయితే మనకి లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి కేవలం 1993 లెవెల్స్లో వరకు వెళ్ళిన కంపెనీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 500 రూపీస్ హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. సో పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా ఇది మరీ ఎక్కువగా ఫాల్ అయిన కంపెనీ కాదు, 1990 లెవెల్స్ వరకు వెళ్ళింది. సో దీంట్లో సపోర్ట్ లెవెల్స్ ఇమీడియట్ చూసుకున్నట్టయితే 2386 నుంచి సపోర్ట్ లెవెల్ తీసుకొని లాస్ట్ థర్స్డే అండ్ ఫ్రైడే అయితే పాజిటివ్గా ట్రేడ్ అవడం కనిపిస్తూ ఉంది. సో ఇది రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్టయితే 2772 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే 2 times టాప్అప్ అయ్యి మళ్ళీ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందన్నమాట. లాస్ట్ 3 monthsలో ఇది 2770 నుంచి 2370 మధ్యలోనే ట్రేడ్ అయిన కంపెనీ. సో ఇక్కడ 2380 లెవెల్స్ నుంచి అయితే మనకి 3 బాటమ్ అప్ అయ్యి రివర్స్ రేంజ్లో అయితే అప్ ట్రెండ్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో 2700 లెవెల్స్ని మనం కమింగ్ డేస్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో థర్డ్ కంపెనీ వచ్చేసి టైటాన్ కంపెనీ అండి. టైటాన్ కంపెనీ అనేది చాలా ఫాల్ అయిన కంపెనీ. సో లాస్ట్ 3 monthsలో చూసుకున్నట్టయితే 27.83% రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకంటే మ్యారేజెస్ అనేవి లేవు, లాక్డౌన్ సిచ్యువేషన్స్ వల్ల గోల్డ్స్ బయ్యింగ్స్ అనేవి లేవు. సో జ్యువెలరీ సెక్టర్ అనేది ఓవరాల్గా ఫాల్ అయ్యి ఉంది. సో అందువల్ల టైటాన్ కంపెనీ అనేది మరీ మంచి ర్యాలీ అయితే చూపించలేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ గురించి అయితే మనకి మంచి బయ్యింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఎందుకంటే కమింగ్ డేస్లో ఎప్పటికీ ఇదే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి వ్యాక్సిన్స్ వచ్చినా మెడిసిన్ వచ్చినా కూడా తర్వాత లాక్డౌన్ అనేది ఓపెన్ అయ్యి మళ్ళీ బిజినెస్ అనేది ఎప్పటిలాగా స్టార్ట్ అయితే కనుక ఎవ్రీ పర్సన్ మళ్ళీ బయ్యింగ్ కెపాసిటీ పెంచుకుంటారు కాబట్టి సో దాంట్లో మళ్ళీ జ్యువెలరీ బయ్యింగ్ అనేది మ్యారేజెస్ అనేవి మళ్ళీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ బిజినెస్ కూడా కమింగ్ ఇయర్స్లో 3 years హోరిజోన్ ఉంటే కనుక మీరు దీంట్లో మంచి గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీంట్లో మార్కెట్ క్యాప్ చూసినట్టయితే 92,494 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, లో రిస్క్ కంపెనీ. సో దీంట్లో హైయెస్ట్ ప్రైస్ మనకి 1389 రూపీస్ కనిపిస్తుంది, లోయెస్ట్ 720 రూపీస్ కనిపిస్తుంది. సో 720 రూపీస్ నుంచి 1050 రూపీస్ వరకు ర్యాలీ తీసింది. సో దీంట్లో ఫోర్కాస్ట్ అనలిస్ట్ చూసుకున్నట్టయితే మనకి మీడియం టర్మ్లో 1020 టార్గెట్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఆల్రెడీ రీచ్ అయ్యింది. అలాగే హైయెస్ట్ టార్గెట్ చూసినట్టయితే 1293 ఇవ్వడం జరిగింది. 1 yearకి జూలై 2021 వరకు మినిమం 23.94% ప్రాఫిట్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్టయితే 52.9% ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ అనేది 5.6% ఉంది. ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ అనేది 17.6% ఉంది. పబ్లిక్ దగ్గర కేవలం 18.4% ఉంది. సో ఇది కూడా పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో దీంట్లో నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే లాస్ట్ మార్చ్ క్వార్టర్లో 343 crores ఇవ్వడం జరిగింది. జూన్ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో జూన్ క్వార్టర్లో కాస్త ప్రాఫిట్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. అలాగే నెట్ రెవెన్యూ చూసినా కూడా, ఆపరేషనల్ రెవెన్యూ చూసినా కూడా 4711 crores కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి ఇది ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ,
కంటిన్యూగా ప్రాఫిట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. గ్రోత్ అనేది మరీ హెవీగా లేకపోయినా లాస్ట్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్వార్టర్ డిసెంబర్తో చూసినట్టయితే మార్చ్లో తగ్గడం జరిగింది. మేబీ జూన్లో కూడా కాస్త తగ్గే అవకాశాలు ఉంది లాక్డౌన్ వల్ల. కానీ 1000 లెవెల్స్లో అయితే మనకి ఇది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీని యొక్క అసెట్ వాల్యుయేషన్ చూసినట్టయితే మనకి కన్సిస్టెంట్ గ్రోత్ అనేది చూడవచ్చు. 2123 క్రోర్స్ 10 ఇయర్స్ బ్యాక్ మార్చ్ 2010లో ఉంటే ప్రజెంట్ మార్చ్ 2020కి 13,549 క్రోర్స్కి పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ 6 టైమ్స్ పెరగడం జరిగింది. సో చాలా మంచి గ్రోత్ అనేది అసెట్ వాల్యుయేషన్స్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే 22.51% ఉంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. అలాగే యాన్యువల్ గ్రోత్ అనేది చూడండి, మనకి క్వార్టర్లీ గ్రోత్లో కన్సిస్టెన్సీ కనిపించకపోయినప్పటికీ యాన్యువల్ గ్రోత్లో మనం చూసినట్టయితే 251 క్రోర్స్ నుంచి కంటిన్యూగా పెరుగుతూ ఉంది ఇయర్ ఆన్ ఇయర్. 2015 వరకు పెరగడం జరిగింది 816 క్రోర్స్. 2016లో మళ్ళీ సేల్స్ పడిపోవడం వల్ల తగ్గడం జరిగింది 676 క్రోర్స్ వరకు. మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూగా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఇది 1496 క్రోర్స్ని అయితే మనకి ఇక్కడ ప్రాఫిట్స్ని యాన్యువల్ ప్రాఫిట్స్ని అయితే చూపించడం జరిగింది. సో దీంట్లో రెవెన్యూ చూసినా కూడా మనకి కంటిన్యూగా గ్రోత్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 21,204 క్రోర్స్ రెవెన్యూని అయితే లాస్ట్ మార్చ్లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2020కి చూపించడం జరిగింది. సో దీని యొక్క డెట్ చూసుకున్నట్టయితే 3,561 క్రోర్స్ డెట్ ఉన్న కంపెనీ. సో డెట్ టు ఈక్విటీ అనేది 0.53 ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది మనకి 3 కంటే తక్కువగా ఉండాలి, 2.37 ఉంది. సో ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నట్టయితే స్టాక్ పీఈ అనేది ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్లో ఉంది, అంటే ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ఉంది. 35.66% అనేది ఇండస్ట్రీ పీఈ ఉంటే 61.69% అనేది స్టాక్ పీఈ కనిపిస్తుంది. సో ఇది కాస్త ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో మనకు కనిపిస్తుంది, కానీ మంచి గ్రోత్ చూపించిన కంపెనీ. సో కమింగ్ డేస్లో కూడా దీంట్లో గ్రోత్ ఉండే ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం చూడవచ్చు. సో దీంట్లో స్ట్రెంగ్స్ చూసుకున్నట్టయితే లో డెట్ కంపెనీ, యాన్యువల్ నెట్ ప్రాఫిట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి, బుక్ వాల్యూ పర్ షేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్రమోటర్ ప్లెడ్జ్డ్ షేరింగ్ అనేది 0 ఉంది. సో అదేవిధంగా దీని యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి ఫాలింగ్ తర్వాత ఇమీడియట్గా వితిన్ 10 డేస్లోనే చాలా మంచి షార్ప్ ర్యాలీ అనేది కనిపించింది. సో 1050 లెవెల్స్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఏదైతే 1050 లెవెల్స్ చూసిందో ఆ తర్వాత 1050 లెవెల్స్ని బ్రేక్ చేయలేకపోయింది. చాలా కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపించింది. 820 లెవెల్స్ నుంచి 1050 లెవెల్స్ వరకు, ఆ తర్వాత 950 నుంచి 1050 మధ్యలో కేవలం 100 పాయింట్స్ రేంజ్లోనే ఆల్మోస్ట్ 2 మంత్స్ వరకు ఇది ట్రేడ్ అయిన కంపెనీ. సో లాస్ట్ 5 డేస్ బ్యాక్ చూసుకున్నట్టయితే దీంట్లో 1050 లెవెల్స్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ ఫేజ్లో 1050 కంటే బిలో కనిపిస్తూ ఉంది. సో 950 లెవెల్స్ని మనం సపోర్ట్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లోవర్ లెవెల్స్లో చూసుకున్నట్టయితే 818 లెవెల్స్ మనకి సపోర్ట్గా కనిపించే ఛాన్సెస్ ఉంది. సో దీంట్లో అప్పర్ లెవెల్స్ టార్గెట్ చూసుకున్నట్టయితే మనకి 3 ఇయర్స్ హోరిజోన్ ఉంటే కనుక మనకి ఆల్మోస్ట్ 1500 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది. సో మినిమం 1 ఇయర్లో అయితే 1200 రూపీస్ని మనం ఫోర్కాస్ట్ అనలిస్ట్లో కూడా చూడడం జరిగింది. 1050 లెవెల్స్ని బ్రేక్ చేస్తే దీనిలో మంచి షార్ప్ ర్యాలీ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. ఫోర్త్ కంపెనీ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ అండి. బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా అన్ని సెక్టార్లో కూడా అండర్ వాల్యుయేషన్స్లో చాలా మంచి స్టాక్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో బ్యాంకింగ్ స్టాక్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పవచ్చు. సో ఎందుకంటే లాస్ట్ టైం మనం 11,000 లెవెల్లో నిఫ్టీ ఉన్నప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది 28,000 లెవెల్స్లో కనిపించింది. ప్రజెంట్ ఇది 6,000 బిలో మనకి 22,000 లెవెల్స్లోనే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ అనేది. సో బ్యాంక్ నిఫ్టీలో ఉండే 12 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో లాంగ్ టైం గురించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక అబ్జర్వ్ చేయవచ్చు. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంటే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 2,74,584 క్రోర్స్ ఉందండి. సో లోవర్ రిస్క్ ఉన్న కంపెనీ, 1.39%, 39 టైమ్స్ నిఫ్టీ టు స్టాక్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో లోయెస్ట్ ప్రైస్ చూసినట్టయితే ఇది 1000 లెవెల్స్ని లాస్ట్ పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా బ్రేక్ చేయలేదు. సో 1740 రూపీస్ వరకు హైయెస్ట్ ప్రైస్ వెళ్ళిన కంపెనీ. సో 1000 లెవెల్స్లో అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో మనకి స్టాక్ ప్రైస్ అనేది కేవలం 300 రూపీస్ హైయెస్ట్ ప్రైస్లో మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ ఫాలింగ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి 25% రిటర్న్స్ అనేవి దీంట్లో కనిపించాయి. సో చాలా మంచి ర్యాలీ అయితే దీంట్లో కనిపించలేదు కంపేర్ విత్ అనదర్ కంపెనీస్. సో బ్యాంకింగ్ సెక్టర్లో అయితే మనకి ఇంకా గ్రోత్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ బాగున్నాయి, ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది. డివిడెండ్ రిటర్న్స్ అనేవి పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే కాస్త తక్కువగా ఉన్నాయి. ఎంట్రీ పాయింట్ అండ్ నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. దీంట్లో ఫోర్కాస్ట్ అనలిస్ట్ చూసుకున్నట్టయితే 1810 రూపీస్ని హైయెస్ట్ టార్గెట్గా,
1450 రూపీస్ని లోయెస్ట్ మీడియం టార్గెట్గా చూపించడం జరిగింది. ఒకవేళ ఫాల్ అయితే కనుక 821 లెవెల్స్ వరకు వెళ్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ లాస్ట్ పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా 1000 అయితే బ్రేక్ చేయలేదు కాబట్టి 1000 బిలో కంటే వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదని నేను అనుకుంటూ ఉన్నాను. సో దీంట్లో మినిమం 20% యాన్యువల్ కాగార్ రిటర్న్స్ని మనం కమింగ్ 3 ఇయర్స్కి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ప్రమోటర్ యొక్క ప్యాటర్న్ అనేది 26.1% కనిపిస్తుంది. సో బ్యాంకింగ్ స్టాక్లో మీరు చూసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా 0 ప్రమోటర్ హోల్డింగ్ ఉంటుంది. ఇందూస్ ఇండియాలో చూసినట్టయితే 10 to 15% వరకు కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సిలో కూడా తక్కువగా ఉంటుంది. బ్యాంకింగ్ స్టాక్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎఫ్ఐ యొక్క హోల్డింగ్ అనేది 42.1% ఉంది చూడండి. సో దీంట్లో ఇది పాజిటివ్గా ఉంది. అలాగే పబ్లిక్ దగ్గర ఎంత ఉంది అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్ దగ్గర తక్కువగా ఉండాలి. పబ్లిక్ దగ్గర 16.5% ఉంది. సో ఇది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో డిఐఎస్ యొక్క ఎఫ్ఐఎస్ యొక్క స్టేక్ అనేది కంటిన్యూగా పెరుగుతూ కనిపిస్తూ ఉంది. సో దీంట్లో కూడా లాస్ట్ క్వార్టర్లో స్టేక్ సేల్ అనేది జరిగింది. 29.9% నుంచి 26.1%కి అయితే పడిపోవడం కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ ఫండ్ రైజింగ్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా తన యొక్క స్టేక్ని అమ్మి ఫండ్స్ని రైజ్ చేశారు కాబట్టి దీంట్లో 3% వరకు తగ్గడం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో నెట్ ప్రాఫిట్ క్వార్టర్లీ చూసుకున్నట్టయితే 1850 క్రోర్స్ని లాస్ట్ క్వార్టర్లో చూపించడం జరిగింది జూన్లో. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి క్వార్టర్లీ యావరేజ్లీ 1500 క్రోర్స్ నుంచి 2500 క్రోర్స్ మధ్యలోనే ప్రాఫిట్స్ అనేవి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి. సో రెవెన్యూ చూసినా కూడా 8421 క్రోర్స్ ఉంది, పాజిటివ్గా ఉంది. అసెట్స్ చూసుకున్నట్టయితే మంచి గ్రోత్ అనేది దీంట్లో కనిపిస్తుంది. 55,114 క్రోర్స్ నుంచి 10 ఇయర్స్లో 4,43,172 క్రోర్స్ వరకు అసెట్ వాల్యూ అనేది పెరగడం జరిగింది. ఇది చాలా మంచి పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే 12.89% ఉంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. అలాగే నెట్ ప్రాఫిట్ యాన్యువల్లీ చూసినట్టయితే, సో మనం క్వార్టర్లీ చూస్తే యావరేజ్గా కనిపిస్తుంది. యాన్యువల్లీ చూడండి 1327 క్రోర్స్ నుంచి 10 ఇయర్స్లో మనకి 8607 క్రోర్స్ పర్ ఇయర్ ఇన్కమ్ అనేది పెరగడం జరిగింది. సో ఇది చాలా మంచి పాజిటివ్గా ఉంది. రెవెన్యూలో కూడా కన్సిస్టెంట్ గ్రోత్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క స్టాక్ పీఈ చూసుకున్నట్టయితే 29.54% ఉంది. ఇండస్ట్రీ పీఈ అనేది 16.46% ఉంది. సో ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే కాస్త ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇది చాలా మంచి ప్రైస్లో అయితే మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంది బ్యాంకింగ్ సెక్టార్లో అనేది అయితే నేను కమింగ్ 3 ఇయర్స్కి సో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మోరటోరియం వల్ల బ్యాంకింగ్ సెక్టార్లో లోన్స్, ఎన్పిఎస్ ఈ స్ట్రగుల్స్లో ఉన్నాయి కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్ కంపెనీస్ అన్నీ కాస్త అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. వన్స్ మంచి రిఫార్మ్స్ తీసుకొని కనుక గవర్నమెంట్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది మంచి రిఫార్మ్స్ తీసుకుంటే కనుక, ఆర్బీఐ కూడా సపోర్ట్ చేస్తే కనుక బ్యాంకింగ్ సెక్టార్ అనేది మంచి ర్యాలీ చూపించే అవకాశాలు అయితే కమింగ్ 3 ఇయర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీంట్లో మనం ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ చూడడం జరిగింది. స్ట్రెంత్ అనేది చూసినట్టయితే నెట్ క్యాష్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, 0 ప్రమోటర్ ప్లెడ్జింగ్ అనేది దీంట్లో కనిపిస్తూ ఉంది. అలాగే బుక్ వాల్యూ పర్ షేర్ అనేది కూడా పెరుగుతూ ఉంది. యాన్యువల్ నెట్ ప్రాఫిట్స్ అనేవి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎఫ్ఐఎస్ యొక్క ఇంక్రీజ్ అనేది మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీని యొక్క స్టాక్ చూసుకున్నట్టయితే మనకి 1740 లెవెల్స్ నుంచి ఫాల్ అవడం చూడడం జరిగింది. లోయెస్ట్ లెవెల్స్ అనేది 1001 రూపీస్ నుంచి చూడడం జరిగింది. దీంట్లో ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 1283 రూపీస్గా కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్లో ఇది 1283 నుంచి 1400 లెవెల్స్లో మధ్యలోనే ట్రేడ్ అవడం జరిగింది. 1400 లెవెల్స్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. వన్స్ ఇది 1400 లెవెల్స్ని బ్రేక్ చేస్తే కనుక మంచి ర్యాలీ తీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ మనకి 1365 రూపీస్లో ఇది ట్రేడ్ అవుతుంది. బిలో 1300 ఇది కనుక మనకి కమింగ్ డేస్లో దొరికితే కనుక మళ్ళీ దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకునే అవకాశాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సపోర్ట్ లెవెల్స్ అయితే ఇమీడియట్లీ 1283 లెవెల్స్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంది కాబట్టి 1123 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనమాట. సో అంతకంటే ఫాల్ అవుతుంది అనేది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 1123 లెవెల్స్ కంటే ఎక్కువగా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్లో కనిపించట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్ అండి. ఇది 2209 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ బాగున్నాయి, డివిడెండ్ రిటర్న్స్ అనేవి బాగున్నాయి. అలాగే ఎంట్రీ పాయింట్ అనేది అట్రాక్టివ్గా ఉంది, నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే ఇది 5th నంబర్ ర్యాంకింగ్ కంపెనీ అండి. సో ఓవరాల్గా మన ఇండియన్ కంపెనీస్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్గా చూసుకున్నట్టయితే నంబర్ 5th ర్యాంక్ ఉండే కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ. సో 5,15,867 క్రోర్స్ అనేది మార్కెట్ క్యాప్. రిస్క్ చూసుకున్నట్టయితే 1.12 టైమ్స్ టు నిఫ్టీ అనమాట. సో ఇది లోయర్ రిస్క్ ఉన్న కంపెనీ. సో దీంట్లో కూడా షార్ప్ ర్యాలీ అనేది మనం
పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఇమీడియట్గా 15 డేస్లో చూడడం జరిగింది. 35% వరకు ర్యాలీ అనేది కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ షార్ప్ ఫాలింగ్ అనేది కనిపించింది. సో ఇది ఓవరాల్గా ఇయర్లీ రిటర్న్ చూసుకున్నట్టయితే మనకి 27.64% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 1 ఇయర్లో హైయెస్ట్ ప్రైస్ అనేది 2614 రూపీస్గా కనిపిస్తుంది. లోయెస్ట్ ప్రైస్ అనేది 1706 రూపీస్గా కనిపిస్తుంది. సో లాస్ట్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మనకి ఎఫ్ఎంసీజీ సెక్టార్లో అయితే కన్సాలిడేషన్ ఫేజ్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అవెన్యూ సూపర్ మార్కెట్ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది నెగిటివ్గా ఇచ్చింది కాబట్టి అవెన్యూ సూపర్ మార్కెట్ని దీంట్లో అవాయిడ్ చేయడం జరుగుతుంది. హిందుస్థాన్ యూనిలివర్ని దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనేది అల్టిమేట్లీ ఎవర్ గ్రీన్ సెక్టార్ అండి. ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా సేల్స్ అనేవి కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఉంటాయి కాబట్టి దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. దీంట్లో ఫోర్కాస్ట్ అనలిస్ట్ యొక్క డీటెయిల్ చూసినట్టయితే టిక్కర్ టైప్లో 2900 రూపీస్ అనేది హైయెస్ట్ టార్గెట్గా, 2462 రూపీస్ అనేది మీడియం టార్గెట్గా చూపించడం జరిగింది. సో అట్లీస్ట్ 15% యాన్యువల్ కాగార్ రిటర్న్స్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 61.9% ఉంది. పబ్లిక్ దగ్గర 14.9% ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ దగ్గర కూడా 14.8% కనిపిస్తుంది. సో దీంట్లో కూడా డిఐఎస్ యొక్క స్టేక్ పెరిగింది 2.9% నుంచి 4.4% వరకు. ఎఫ్ఐఐ యొక్క స్టేక్ అనేది 12.1% నుంచి 14.8% వరకు లాస్ట్ జూన్ క్వార్టర్లో పెరగడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ప్రమోటర్ యొక్క స్టేక్ అనేది దీంట్లో కూడా సేల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫండ్ రైజింగ్. సో ఎవ్రీ లార్జ్ కంపెనీ అనేది ఫండ్ రైజ్ చేస్తూ స్టేక్ని అయితే అమ్మడం జరిగింది. రిలయన్స్ చూసుకున్నట్టయితే మనకి 1,52,000 crores తమ యొక్క జియో నుంచి స్టేక్ని అమ్మివేయడం ద్వారా 33% స్టేక్ని అమ్మివేసి మరి ఫండ్స్ రైజ్ చేశారు. సో ఇది ఖచ్చితంగా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ క్రైసిస్లో అయితే ఎవ్రీ కంపెనీ చేసిన మినిమం రిక్వైర్మెంట్ అనమాట ఇది. సో ఇది కూడా దీంట్లో చూడవచ్చు. సో దీంట్లో నెట్ ప్రాఫిట్స్ చూసుకున్నట్టయితే జూన్ క్వార్టర్లో 1,897 crores నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ. సో హైయెస్ట్ దీంట్లోనే జూన్ క్వార్టర్లో మనకి నెట్ ప్రాఫిట్స్ అనేవి కనిపించాయి లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకున్నట్టయితే. సో రెవెన్యూస్ అనేవి కూడా 10,731 crores చూపించడం జరిగింది. అసెట్ వాల్యుయేషన్స్ అనేవి చాలా మంచి పాజిటివ్గా ఉన్నాయి. చూడండి 9,713 crores నుంచి 20,153 crores వరకు అసెట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 82% ఉంది. చూడండి చాలా మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తూ ఉన్న కంపెనీ. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ యాన్యువల్లీ నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 6,756 crores కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంటిన్యూగా ఇది కన్సిస్టెంట్గా పెరుగుతూ మనకు కనిపిస్తుంది. 2,164 crores నుంచి 6,756 crores వరకు లాస్ట్ 10 ఇయర్స్లో పెరగడం అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా రెవెన్యూ కూడా 18,104 crores నుంచి 40,415 crores వరకు ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం అయితే మనం దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో దీంట్లో డెట్ చూసినట్టయితే జీరో డెట్ ఉన్న కంపెనీ. సో స్టాక్ పీఈ అనేది 73.15 ఉంది. ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే కేవలం 6 points ఎక్కువగా ఉంది. ఇండస్ట్రీ పీఈ అనేది 67.21 ఉంది. సో ఇందులో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది ఎఫ్ఎంసీజీ సెక్టార్లో హైయెస్ట్గా ఉంటుంది. సో ఇది హైయెస్ట్గా ఉన్నా కూడా లార్జ్ క్యాప్ కంపెనీ కాబట్టి 6 points మాత్రమే హయ్యర్ సైడ్లో ఉంది కాబట్టి ఇది మరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్లో ఉంది అని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. సో 2000 లెవెల్స్ కంటే బిలో మీరు ఛాన్స్ వస్తే దీంట్లో ఎంట్రీ తీసుకోండి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కూడా 2200 లెవెల్స్ని బ్రేక్ చేసింది కాబట్టి దీని యొక్క చార్ట్ చూసినట్టయితే 2200 లెవెల్స్లో మనకి సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో దీంట్లో సపోర్ట్ లైన్ చూడండి, మన ట్రెండ్ లైన్ అనేది 2150 లెవెల్స్లో కనిపిస్తుంది. సో అక్కడ నుంచి బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత మనకి 2350 లెవెల్స్ నుంచి మళ్ళీ ఫాలో అవుతూ కనిపించింది. సో మనకి మళ్ళీ 2150 లెవెల్స్ నుంచి మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే దీంట్లో కనిపిస్తుంది. సో 2150 లెవెల్స్కి వచ్చినప్పుడు మాత్రం మీరు దీంట్లో బై చేసే ఆపర్చునిటీని ఖచ్చితంగా చూడవచ్చు. సో లోయర్ లెవెల్కి వెళ్తే కనుక వన్స్ 2000 లెవెల్స్ని కనుక బ్రేక్ అయితే మళ్ళీ మనకి 1963 లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో మనం ఎప్పుడైనా సరే లంసమ్ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయం కాబట్టి కొద్ది మొత్తంలో అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఒకవేళ ఫాల్ అయినప్పుడు మళ్ళీ అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు సెకండ్ ప్రైస్ అనేది 1963 రూపీస్ అనమాట, 1960 లెవెల్స్. సో హైయెస్ట్ దీంట్లో 2500 లెవెల్స్ని అయితే కమింగ్ 1 ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా మంచి గ్రోత్ ఉంటుంది ఎఫ్ఎంసీజీ సెక్టార్లో. సో ఇందులో కూడా మంచి గ్రోత్ కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో స్ట్రెంగ్త్ చూసుకున్నట్టయితే ఇది బుల్లిష్ హరామీ జోన్ అనేది టెక్నికల్ వైజ్గా మనకి ఇందులో కనిపిస్తూ ఉంది. సో బుల్లిష్ రివర్సల్ అనేది అయితే ప్యాటర్న్ ఏర్పరచడం జరిగింది. సో జీరో ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఉంది. ఎఫ్ఐఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి దీంట్లో ఫండ్స్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎఫెక్టివ్లీ యూజింగ్ షేర్ హోల్డర్స్ ఫండ్, ఏదైతే షేర్ హోల్డర్స్ నుంచి
ఫండ్స్ రేజ్ చేశారో అది ఎఫెక్టివ్లీ యూజ్ చేస్తుంది అని చెప్పేసి అయితే మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నా అర్థమవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 80% ఉంది, చాలా మంచి పాజిటివ్గా ఉందన్నమాట. సో నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ క్వార్టర్లీ చూసుకున్నా కూడా. సో చాలా మంచి పాజిటివ్ మూమెంటం ఉన్న కంపెనీ, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో ఈ 5 కంపెనీస్ గురించి మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు సేఫ్ ఇన్వెస్టర్ అయితే ఇందులో కాస్త అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నిఫ్టీ యొక్క మూమెంట్ అయితే కాస్త నెగటివ్గా కనిపిస్తుంది. 10,500 లెవెల్స్ని కూడా ఆగస్ట్లో టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీరు అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే, ఒకవేళ మంచి కరెక్షన్ వస్తే కనుక లోయర్ ప్రైస్లో దీంట్లో ఈ స్టాక్స్లో మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎంట్రీ పాయింట్స్ని చూడవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.